ఈ జనరేషన్ హీరోస్ లో విశ్వక్ తప్ప ఎవరు చేయలేరు. మరి మీరు విశ్వక్ తప్ప ఎవరు చేయలేరు అన్నప్పుడు మీరు ముందు విశ్వక్ గారికి ఎందుకు వెళ్ళలేదు? ఇది ఆయన ఒప్పుకున్నాక తెలిసింది నాకు. వచ్చాక నిజంగా ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ద్వారా తెలిసింది నాకు. కానీ ఎవరు సడన్ గా ఊహించుకోరు. ఇప్పుడు లైలా పోస్టర్ చూసిన తర్వాత విశ్వక్సేన అని అంటున్నారు ఇప్పుడు. ఏది విశ్వక్సేన నిజంగానే ఆ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ఐస్ ది ఒకటి రిలీజ్ చేశారండి, అమ్మాయిలు కూడా కుళ్ళుకుంటున్నారు అనమాట. ఆ రేంజ్ లో ఉంది అది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా అంతే అందంగా ఉంటాడు. అవునా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం చూసుకున్నాము, అంతా అయినాక వర్క్ చాలా బాగుంది. వావ్ వావ్. ఇప్పుడు వస్తాడు వస్తుంది మా షూటింగ్ లేదు. ఇప్పుడు విశ్వక్ వస్తాడు అంటే కాదు, లైలా వస్తుంది. కాదు, ఇప్పుడు మీరు సెట్స్ లో కూడా ఆ ఎటైర్ అంతా వేసుకుని రెడీ అయ్యాక ఇప్పుడు ఈ లైలైట్ వస్తుంది అని మిమ్మల్ని ఈ ఫీమేల్ సంబోధించినట్టు సంబోధిస్తూ చెప్పే విధానంలో కూడా తేడా మారిపోద్ది కదా. అది ఎలా అనిపించింది అసలు ఓవరాల్ గా? సీన్లు కొన్ని యాక్టర్లు అది ఇది బాగుంది. సాంగ్ వచ్చిందండి, సాంగ్ రాగానే మొత్తం చాలా మంది 300-400 మంది వచ్చేసరికి అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం అనేది టైం పడుతుంది. అంతమంది ముందు కంఫర్ట్ అవ్వడం వదిలేస్తే నేను అక్కడ కూర్చున్నా ఫోన్ వాడుకుంటూ చైర్లో. ఇద్దరు ఫీమేల్ డాన్సర్లు వచ్చి నేను లేననుకోని ఆడ గుద్దుకొని వెళ్ళిపోయి ఆడ కూర్చొని మాట్లాడేసుకొని తర్వాత చూసా అని చెప్పి వెళ్ళిపోతారు. బేసిక్గా నేను ఒకటి ఉన్నా అక్కడ. అండ్ ఒకరోజు ఫైట్ సీన్ జరుగుతుంటే కూడా బేసిక్గా నేనుంటే సెట్ మీద వర్క్ నడుస్తుంటుంది. అండ్ ఏదో చిన్న మర్యాదతో ఎక్కువ అరుచుకోరు, పని జరుగుతుంటుంది కదా. ఫైట్ సీన్ రోజు ఒకరోజు నేనున్నా అన్నది మర్చిపోయారు వాళ్ళు. అంటే విశ్వక్ లేడు కదా ఇక్కడ అన్నట్టే ఉండే సెట్లో. కనగానే ఒకసారి అందరికీ ఉన్నాడు, విశ్వక్ ఉన్నాడు అని గుర్తొచ్చింది. కొంచెం మర్చిపోయారు మెల్లమెల్ల. ఇక్కడ ఎవడైతే ఏం నడుస్తుందో గోల అవుతుండే అంతా.